కార్చిన కన్నీళ్ళు తగలవా? నా బిడ్డలు కార్చిన కన్నీళ్ళు తగలవా? కాదు అనిల్, మీ మాటలకు వాళ్ళు కూడా అంతలాగా ఇబ్బంది పడ్డారు సార్. మాటలు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడాం సార్. ఈ రకంగా హింసపడతారా సార్? నన్ను కొట్టారు, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను 9 నెలలు జైల్లో పెట్టారు సార్. మా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసాం, మా పిల్లలు అడ్డ బతుకుతారండి. మేమే పాపం చేసాం. మా పిల్లలు కూడెట్టు తింటారు. మా అమ్మకు ఆపరేషన్ సర్జరీ అడ్డు చేయాలా? ఈ విధంగా చేస్తారండి. కాదు, పసిపిల్లలని కూడా చూడకుండా చాలా దారుణంగా మాట్లాడారు అని కదా వాళ్ళ కోపం. అసలు నేను మీరే సాక్ష్యం, వర్మ గారు మీరే సాక్ష్యం. అది నేను అసలు ఎవరి గురించి మాట్లాడలా. నేను మాట్లాడిన దాంట్లో ఎవరి పేరు మెన్షన్ చేయలా. ఎవరికి వాళ్ళు అది తీసుకొని ఆ రోజు వెంటనే నేను మీతో ఫోన్ చేశాక మీరే సాక్ష్యం. మీరు చెప్పండి, ఇప్పుడు లైవ్ లో మీరు మాట్లాడండి. ద వెరీ నెక్స్ట్ డే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానా లేదా? వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కాదు అందని చెప్పండి మీరు. అవును, నేను మీకు చెప్పానా లేదా? అవును చెప్పే కాదు, చెప్పడం కాదు కదా, వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని అన్నారని కదా. ఎవరో ఏదో అనుకోని ఒకటండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మనసాక్షి ఉన్న వ్యక్తే, మంచి మనసాక్షి ఉన్న వ్యక్తే. ఓకేనా? ఆయన పరిశీలించుకోవాలి. అసలు అనిల్ అన్నాడా లేదా చూడమనండి. ఇప్పుడు కూడా ఆయన దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, వచ్చేసి డైరెక్ట్ గా నన్ను పాయింట్ బ్లాంక్ లో పెట్టి నన్ను లేపేమని చెప్పండి. ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్తా. పవన్ కళ్యాణ్ ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్తా నేను. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కదా, ఆయనకి పవర్స్ ఉన్నాయి కదా. ఎట్టాగో ఆయన సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను చంపలేదు ఒక్కటే, నానా హింసలు పెట్టి, చిత్రహింసలు పెట్టి, నా ఆస్తులు జప్తు చేసి, నన్ను రోడ్డు మీదకి లాగి, నా బిడ్డలు చదువు లేకుండా చేసి, నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, నా భార్య బ్యాంక్ అకౌంట్ కాదు అనిల్, ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు కాదు ఇంతలాగా చేసే పరిస్థితులు కూడా మాకు లేకుండా చేశారంటే అనిల్ ఒక విషయం, మా కుటుంబం ఆడలు ఖచ్చితంగా తగులుతుంది. ఓకే అనిల్, ఒక విషయం, ఇంతలాగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ గా ఉండో లేకపోతే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ గా ఉండో ఎలా అయితే అలాగా వాళ్ళ గురించి మాట్లాడావు. మరి వాళ్ళు ఎవరన్నా ఇన్ని నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎవరన్నా పలకరించారా? ములాఖత్కి వచ్చారా? అనిల్ ఎలా ఉన్నాడని అడిగారా? సార్ నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవాళ నేను బయట ఉన్నానంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా కోసం ఆయన ఒక మంచి టీంని పెట్టారు కాబట్టి బయటికి రాగలిగాం. ఎందుకంటే నేను వైసీపీకి పనిచేసినండి. ఏ కార్యకర్తని వదులుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఏ కార్యకర్తని సాసాత చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల అభ్యున్నతి కోరే వ్యక్తి. దళితులు ఏంటి మేనలుడు కాదు, మా వాళ్ళ పేపర్లోనే అసలు అనిల్కి ఏం సంబంధం లేదని చెప్పి పేపర్లో ఎక్కడ వచ్చిందండి? సాక్షి వచ్చింది, చూపించండి మీరు నాకు. లేదా ఎవరని చెప్పింది మీకు? నాకు చూపించండి. సాక్షి పేపర్లో వచ్చింది అవునని. ఓకే, సాక్షి టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిందా? మరి ఎవరు టోల్ చేస్తున్నారు ఇది? ఒక్క కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి, నాకు అసలు తెలియదు అతను ఎవడో కూడా. అదేదో నిన్న మొన్న ఏదో అధికార ప్రతినిధి అయ్యి ఈ రోజు వాగుతున్నాడు. దళితుల గురించి అట్లా మాట్లాడకూడదు. ఆల్రెడీ మేము చెప్పినాం ఏమని, దళితుల సపోర్ట్ ఎక్కువ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడొద్దురా బాబు, మాట్లాడు మాకు అట్లా కానీ చెప్పినా. నేను ఎందుకు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అంటే అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పాడు. మీకు కూడా తెలుసు కదా, మీరు కూడా ఆ రికార్డింగ్ విన్నట్టున్నారు కదా. మరి కాదు, అంత ధైర్యం ఏమంటాడు? ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే అంత ధైర్యంగా మాట్లాడతాడా? సార్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు సార్. అతనికి పర్సనల్ గా నా మీద గ్రడ్జ్ ఉంది. అతని ఫ్రెండ్ అయిన యనమల నాగార్జున యాదవ్ ఆయనకి చెప్తే నేను ట్వీట్ పెట్టానన్నాడంట. వాళ్ళిద్దరు కాకుండా వైసీపీలో ఎవరు సార్ మాట్లాడింది? నేను ఎవరి కోసం పనిచేశాను సార్? నేను రిపబ్లికన్ పార్టీలో ఉండి కూడా బేషరతుగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశాను. ఎందుకు పనిచేశానంటే దళితుల అభ్యున్నతి కోరే వ్యక్తి, అన్ని కులాలకి సర్వ మతాలకి న్యాయం చేసే వ్యక్తి, దళితుల్ని, బీసీలని, మైనారిటీలని ఉప ముఖ్యమంత్రులను చేసిన వ్యక్తి. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పుష్పశ్రీ వాణి ఎస్టీ కులం నా సహోదరి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉప ముఖ్యమంత్రిని చేశాడు. కూలి పని చేసుకుంటే నందిగం సురేష్ ని, నా సహోదరుడు, నా తమ్ముడు నందిగం సురేష్ ని తీసుకుపోయి చట్టసభల్లో కూర్చోబెట్టాడు. ప్రధానమంత్రితో పాటు సాటుగా కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేనేమంటున్నానంటే ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, నేను కాదన్ను, మాట్లాడుకోండి. కానీ అనవసరంగా వ్యక్తిగత హననం చేయొద్దండి దయచేసి. నేను రౌడీ షీటర్ని కాదు. ఆమె వెరీ గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్. సరే ఇప్పటికైనా బోరుగడ్డ అనిల్ గతంలో మాట్లాడినట్టు మాట్లాడకుండా నేను మాటిస్తున్నా. యూఆర్ గోనా సీ ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ అండ్ మొన్న చెప్పిన విధంగానే ఒక మంచి బోరుగడ్డ అనిల్ కుమార్ని, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ని, గొప్పగా చదువుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ని, భారత రాజ్యాంగాన్ని